హాయ్ ఫ్రెండ్స్, నేను ఎస్ఎస్సి సీజీఎల్ ఎలా క్రాక్ చేయాలి అని చెప్పి ఈ వీడియో పెట్టాను కదండి. మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత 2 కామెంట్స్ వచ్చినాయి ఇన్ పాజిటివే. అయితే ఆ కామెంట్స్లో ఏం మెన్షన్ చేసి ఉందంటే, నోటిఫికేషన్లో ఉన్నదే చెప్పారు కదా, అందులో కొత్తగా ఏముందని పెట్టారు. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు నేను దాని గురించి చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో. క్రాక్ చేయడానికి ముందు మెయిన్ కీ ఫ్యాక్టర్స్ ఏంటంటే, నోటిఫికేషన్లో మనం డీటెయిల్స్ కరెక్ట్గా చూసుకోవడం, ఎన్ని పోస్టులు ఉన్నాయి, తర్వాత ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రీచ్ అయిందా లేదా, తర్వాత కొన్ని పోస్టులకి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ పెట్టాడు. అంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి, తర్వాత ఇంకా రిమైనింగ్ చాలా పోస్టులకి కొన్నిటికి మాత్రం ఇలా పెట్టారు. చాలామంది ఏం చేస్తున్నారంటే చూసుకోకుండా అప్లై చేసేస్తున్నారు. దానివల్ల సెలెక్ట్ అవ్వలేరు. కాబట్టి ఎస్ఎస్సి సీజీఎల్ క్రాక్ చేసే దాంట్లో ఇదొక కీ ఫ్యాక్టర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ నేను క్రాక్ చేయడానికి మెటీరియల్ గురించి కూడా చెప్పాను. ఎలా చెప్పానంటే, నేను ఫ్రీ రిసోర్సెస్ ఉంటుంది. ఫ్రీ రిసోర్సెస్ ఎక్కడ తీసుకోవాలంటే గూగుల్కి వెళ్ళి మనం గూగుల్ చేసినా, లేదంటే టెలిగ్రామ్ ఛానల్ నుంచి కానీ యూట్యూబ్ నుంచి కూడా తీసుకోవచ్చు. అలా తీసుకోవచ్చు అని చెప్పాను నేను. అలాగే ఫ్రీ రిసోర్సెస్ అని చెప్పాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నా ఒపీనియన్ క్రాక్ చేసే విధానం ఏంటంటే, సిలబస్ మన దగ్గర ముందు పెట్టుకొని, నోటిఫికేషన్ ఉన్న సిలబస్ పెట్టుకొని, మీకు ఏమేమి వచ్చో అవి చెక్ చేసుకొని, రానివి ఫ్రీ మెటీరియల్ తీసుకోండి. ఫ్రీ రిసోర్సెస్ ద్వారా ఫ్రీ మెటీరియల్ తీసుకొని ప్రాక్టీస్ అవ్వండి. ప్రాక్టీస్ అవుతే ఈజీగా క్రాక్ చేయొచ్చు అని చెప్పాను. అండ్ మాక్ టెస్ట్లు ఫ్రీగా ఉంటాయి, చాలా వరకు పెయిడ్ ఉంటాయి. సో ఏంటంటే, చాలామంది పెయిడ్ ఉండడం వల్ల ప్రిపేర్ అవ్వలేరు మాక్ టెస్ట్లు. సో నేను అనేది ఏంటంటే, ఇలా ప్రాక్టీస్ అయిన తర్వాత ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి, అవి ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను. అండ్ క్రాక్ చేయడానికి ఇంకోటి కూడా చెప్పాను. ఏం చెప్పానంటే, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేసుకోమని చెప్పాను. సో లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ ఇంకా చాలా ఒక 10 years క్వశ్చన్ పేపర్ బుక్ కూడా ఉంటుందని నేను బుక్ లిస్ట్ దాంట్లో కూడా నేను ఆ వీడియో పెట్టాను. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ వల్ల యూజ్ ఏంటంటే, అసలు క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, ఏ టైప్లో ఇస్తున్నారు అని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని తర్వాత ఆ ఫార్మాట్ మనం ప్రిపేర్ అయితే కనుక మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు అని చెప్పాను ఆ వీడియోలో నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎగ్జామ్ కూడా ఆఫ్లైన్లో లేదండి, ఆన్లైన్ మోడ్లోనే ఉంది. అందుకు చెక్ చేసుకోమన్నాను, టైం సేవ్ అవుతుంది కాబట్టి. నేను ఈ టైప్లో చెప్పాను. ఈ విధంగా కామెంట్ వచ్చింది. ఇది తప్పుగా తీసుకోవట్లేదు, బట్ నేను చెప్పాలనుకున్నాను. చాలామంది ఏం చేస్తారంటే, వీడియో ఓపెన్ చేశాక కామెంట్ చదివి అది నెగిటివ్గా తీసుకోవచ్చు. సో ఇది పాజిటివ్ వేలోనే చెప్తున్నాను నేను. సో ఏంటంటే, ముందు ఎవరైనా సరే చాలామంది నోటిఫికేషన్ చదవరు. నోటిఫికేషన్లో డీటెయిల్స్ చూసిన తర్వాత ఈ విధంగా ట్రై చేయండి, మీరు క్రాక్ చేయొచ్చు అని నేను చెప్పాను. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, జాబ్స్ ఇన్ఫో తెలుగు ఛానల్ మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వదు అండ్ ఫాల్స్ జాబ్స్ అప్డేట్స్ మాత్రం ఇవ్వదు. ఎందుకంటే చాలామంది జాబ్లెస్ ఉంటారు, వాళ్ళు ఒక హోప్ కోసం చూస్తారు. వాళ్ళ కోసం పర్ఫెక్ట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే జాబ్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఇంకొకటి ఏంటంటే, చాలామంది నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకుంటారు ఇది జాబ్స్ గురించి. సో అలా అప్లై చేసుకోకుండా మనం ఇంట్లో ఉండే మన మొబైల్ నుంచి అప్లై చేసుకునే విధంగా కూడా నేను వీడియోస్ పెట్టాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలనే, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్ప ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రాదు. మీకు ఓన్లీ నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు జాబ్స్ గురించి ఆ వీడియోస్ యూస్ఫుల్ అయితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేనేం చెప్పాలనుకునేది. ఎందుకంటే చాలామంది పర్స్పెక్టివ్ వేరుగా ఉంటుంది. కొంతమందికి తెలుసు, నోటిఫికేషన్లోనే డీటెయిల్స్గా అంటారు. చాలామందికి ఈ విషయం కూడా తెలియని వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరికీ యూస్ఫుల్ అవ్వాలని చెప్పి నేను ఈ వీడియో పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.